ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. ఓం రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్. రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుదోషపీడోప ఉపశాంతయే. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరిపైనను రాహు భగవాను యొక్క ఆశీర్వాదాలను కోరుకుంటూ, రాహు భగవానుడు నరదృష్టిని, శత్రుదృష్టిని, వాస్తు దృష్టిని కలిగిస్తూ ఉంటాడు. అలాంటి అందరిపైనను ఎలాంటి దోషాలు లేకుండా అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించి, అందరూ అనేక రకాలమైన ఎవరెవరైతే ఏ వృత్తులు అయితే చేస్తున్నారో ఆ వృత్తులలో అద్భుతమైన విజయం ప్రసాదించాలని కోరుకుందాము. అలాగనే ఐశ్వర్యం ప్రసాదించాలని మనసారా రాహు భగవంతుని కోరుకుందాం. అలాగా 18 సంవత్సరముల తర్వాత రాహు భగవానుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు. 19వ తారీఖు 5వ నెల 2025 నుండి కుంభరాశిలో రాహు భగవానుడి యొక్క సంచార స్థితి. తులారాశి వారికి 18 సంవత్సరాల తర్వాత రాహు భగవానుడు తులారాశిలో పంచమ స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహం అయిన వారికి సంతాన యోగము, ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ కాల సమయంలో వీలైనంత వరకు భార్యాభర్తలు చాలా సఖ్యతగా ఉండి తీరాలి. సకాలంలో తిండి, సకాలంలో ఔషధ సేవనం, సకాలంలో ఉండగలగాలి. లేకపోతే పిల్లల యొక్క పిండోత్పత్తి కాల సమయంలో నరాల బలహీనత అని, హార్ట్లో హోల్ పడిందని, పిండము పెరగట్లేదని చెప్పి కొద్దిపాటి చిక్కులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే డెలివరీ కాల సమయంలో ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంటుంది. పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క వాళ్ళకి ఇవ్వాల్సిన లావాదేవీల విషయంలో దయచేసి తల్లిదండ్రులు వాగ్వివాదానికి దిగవద్దు. ఇప్పుడు వచ్చేటువంటి కాల సమయంతో కూడా 10th క్లాస్ అయిపోయి డిగ్రీలు, పై చదువులు వెళ్ళేటువంటి పిల్లల యొక్క మనోభావాలను మీరు డాక్టరే చదవాలి, మీరు ఇంజనీరింగే చదవాలి అనేటువంటిది కాకుండా పిల్లల యొక్క మనస్తత్వం తెలుసుకొని వారికి ఏ యొక్క వృత్తిపైనైతే, ఏ రంగం పైనైతే వాళ్ళకి అభిలాష ఉందో వాళ్ళను మీరు చేర్పించగలిగినట్లయితే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీ దగ్గర ఉన్న ధనము, సమయము, జీవితము వృధా కాకుండా ఉంటుంది. లేకపోతే తల్లిదండ్రులు ఒక మాట, పిల్లలు ఒక మాట, కాలేజీలో ప్రొఫెసర్స్ ఒక మాట, అంటే లెక్చర్స్ ఒక మాట వాడడం వలన పిల్లల యొక్క భవిష్యత్తులు అగమ్య గోచరమయ్యే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా తరతరాల నుంచి కానీ స్థిరాస్తులు, చరాస్తులు, పేపర్లు చాలా జాగ్రత్త పెట్టుకోగలగాలి. ఆకలి వేసినప్పుడల్లా అన్నం తింటాను అన్నట్టుగా అవసరం వచ్చినప్పుడల్లా కూడా నేను అప్పులు చేస్తాను అంటే తల్లిదండ్రులు సంపాదించినటువంటి ధనము వేసవి కాలంలో మంచును ఐస్ క్రీమ్ తీసి రోడ్డు మీద పెడితే ఎలా కరిగిపోతుందో మీ ఆస్తులు అజ్ఞానం చేత కరిగిపోయే పరిస్థితి అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో ప్రతి శుక్రవారం పూట రాహుకాల సమయంలో దీపాన్ని వెలిగించడం, దుర్గామాత పూజలో పాల్గొనడం వలన సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.